2 రోజుల కస్టడీలో భాగంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. మరోవైపు తన మాటలను ఎవరో డబ్బింగ్ చేశారని, జగన్, కేసీఆర్లు తనపై కుట్ర పన్ని జైల్లో పెట్టారని ఈ కేసులో మరో నిందితుడు సెబాస్టియన్ ఆరోపించాడు. బెయిల్ షరతులో భాగంగా ఏసీబీ కోర్టులో సంతకం చేసేందుకు వచ్చిన ఓటుకు నోటు కేసు నిందితుడు హ్యారీ సెబాస్టియన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను దళితుడినని, మైనార్టీ వర్గానికి చెందినవాడిని కాబట్టే ఈ కేసులో ఇరికించారని ఆయన ఆరోపించారు. తన మొబైల్ ఫోన్లో ఓటుకు నోటు సంభాషణల రికార్డులు ఉన్నాయన్న ఏసీబీ వాదనని ఆయన ఖండించారు. మా వాయిస్ డబ్బింగ్ చేసేసి ఇంకెవరో వాయిస్ డబ్బింగ్ చేస్తున్నారు. అలాంటి డబ్బింగ్ చేస్తున్నారు. మేము మాట్లాడింది కాదు అది. మీరంతా డబ్బింగ్ చేసి మమ్మల్ని రిమాండ్ రిపోర్ట్ ఉంటే మీరు న్యాయస్థానం చూస్తుంది. అది న్యాయస్థానం చూస్తున్నప్పుడు ద్వారా తీసుకున్నదే కదండి రిమాండ్ రిపోర్ట్. దేంట్లో సాక్షులు రికార్డింగ్ చేసి మా ట్రాన్స్లేషన్ చేయటమా? ఆ వాయిస్ అడుగుతున్నాను నేను. పార్టీ వ్యవహారాలన్నీ జనార్దన్ చూస్తున్నారని, ముఖ్యమంత్రిని తాము సరాసరి కలవలేము కాబట్టి సమస్యలు ఏవైనా ఉంటే జనార్దన్ కు చెప్పుకుంటున్నామని సెబాస్టియన్ అన్నారు. జనార్దన్ గారు మా పార్టీకి అక్కడ ఆయన ఇన్ఛార్జ్ అండి. జనార్దన్ గారు అంతవరకే టీడీపీ ఆఫీస్ కి అంతే. ఆయన ప్రతిదీ కూడా మేము ఎవరైనా కూడా అనుబంధ సంస్థలు ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పరిష్కరిస్తారు. ఎందుకంటే మేము సీఎం గారి దగ్గరికి వెళ్ళేంత ఆ యొక్క అవకాశం లేదు కాబట్టి మిగతా అనుబంధ సంస్థలందరూ కూడా ఆయన దగ్గర కలిసి ఆయన దగ్గర మేము వెళ్ళి కలిసి మా యొక్క సమస్యలు ఆయన గురించి చెప్తాము. ఈ వ్యవహారాలన్నీ జనార్దన్ కు తెలుసునని సెబాస్టియన్ అన్నారు. మరోవైపు 2 రోజుల కస్టడీలో భాగంగా ఏసీబీ అధికారులు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను ప్రశ్నించారు. ఉదయం చెర్లపల్లి జైలు నుంచి ఏసీబీ ఆఫీసుకు చేరుకున్న సండ్రను సాయంత్రం వరకు లాయర్ సమక్షంలో ప్రశ్నించారు అధికారులు. ఆ తర్వాత ఆయన్ని సిట్ కార్యాలయానికి తరలించారు. రేపటితో ఆయన ఏసీబీ కస్టడీ ముగుస్తుంది.